తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు రాత్రి వేళల్లో దాడులు జరిపారు. ఈ దాడులలో జేసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దివ్యాంగుడైన దాసరి కిరణ్ ను రాజంపేట డీఎస్పీ చైతన్య తమ సిబ్బంది చేత దారుణంగా కొట్టించారు. అంతేకాకుండా అర్ధరాత్రి వేళల్లో నిద్రపోతున్న వారిని కొట్టి అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని నేడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోర్టులో హాజరుపరచడానికి ఇరు పార్టీలకు చెందిన దాదాపు 120 మందిని ఉరవకొండకు తీసుకెళ్లారు. దీనితో అక్కడ న్యాయస్థానం వారికి 14 రోజులు రిమాండ్కు తరలించాలని ఆదేశించినట్లు తెలిసింది. వీరందరినీ కడప జైలుకు తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. జేసీ దివాకర్ రెడ్డి ఇంటిలో పనిచేసే వారందరినీ పోలీసులు తీసుకొచ్చారు. అయితే వారిని వదిలిపెట్టాలని, వారు తమ సేవకులే కాని అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదని జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను కోరగా అందుకు ఎటువంటి సమాధానం రాలేదు. తమ కుటుంబంలో ఉన్న 2 పేషెంట్లు నడవలేని స్థితిలో ఉండగా వారి కొరకు నేడు పవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని ఇక్కడి నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇక చేసేదేమీ లేక జేసీ దివాకర్ రెడ్డితో పాటు నడవలేని స్థితిలో ఉన్న ఆయన భార్య చెల్లెలను దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి తీసుకెళ్లారు. ఇంట్లో పని ఫంక్షన్ తీసుకొని ఇంట్లో డెత్ పెట్టిపోయి ఉండేటువంటి వాళ్ళు 2 పేషెంట్స్ వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళే మందులు ఇచ్చేది వెళ్తారు. ఒక ఆమె కాన్షియస్ లేదు, ఇంకొక ఆమె సో వాళ్ళ కోసం వచ్చి వాళ్ళు వాళ్ళని వాళ్ళు లేకపోతే వాళ్ళకు కష్టం. ఎస్పీ లేదు, బయటకు పోయారు.